ఏంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నావా? అవును, బీటెక్ అయిపోయింది. ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళే ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలాంటి కార్పొరేట్ కంపెనీస్లో జిఎస్ఎస్ కూడా ఒకటి. వాళ్ళు స్టార్ట్ చేసిన కోడింగ్ క్యాంప్లో నేను జాయిన్ అయ్యాను, కంప్లీట్ చేశాను అండ్ నేను ప్లేస్ అయ్యాను వెబ్ డెవలపర్ కింద. అవునా? కోడింగ్ క్యాంప్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి? సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు? నియర్లీ 100 to 200 మెంబర్స్. జిఎస్ఎస్ కోడింగ్ క్యాంప్లో 4 to 5 మెంబర్స్ ఉంటారు. సో మీకు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు అనుకుంటున్నావు? క్యాజువల్గా లెక్చరర్స్, కాలేజ్ లెక్చరర్స్ ఇస్తారు. సో జిఎస్ఎస్ కోడింగ్ క్యాంప్లో అలా కాదు. సో డెవలపర్సే 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో నార్మల్గా ట్రైనింగ్ సెంటర్స్ అన్ని ఎక్కడ ట్రైనింగ్ చేస్తుంటారు? ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్స్లో ఆర్ ఆన్లైన్లో టీచ్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ జిఎస్ఎస్ కోడింగ్ క్యాంప్ మాత్రం జిఎస్ఎస్ ఆఫీస్లోనే జరుగుతుంది. సో నీ చుట్టూ ఒక 20 to 30 డెవలపర్స్ ఉంటారు. సో నీకు ఏ డౌట్ వచ్చినా వాళ్ళని వెంటనే అడగచ్చు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుంది? మార్నింగ్ వెళ్ళామా, క్లాస్ విన్నామా, వచ్చామా అన్నట్టు ఉంటుంది. కానీ జిఎస్ఎస్ కోడింగ్ క్యాంప్లో అలా కాదు. క్లాస్ అయిన తర్వాత నీకు కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. దాని తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు. దాని తర్వాత నువ్వు డైలీ అప్డేట్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ నీకు మంత్లీ అసెస్మెంట్స్ ఉంటాయి. సో నువ్వు 4-5 months అయ్యేటప్పటికి నువ్వు ప్రాపర్ డెవలపర్ కింద అవుతావు. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నాకే కాదు, ఈ వీడియో చూస్తున్న అందరికీ అర్థమై ఉంటుంది కోడింగ్ క్యాంప్ ఈజ్ ద బెటర్ చాయిస్. అంతే.